ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి సేవల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. నేడు ఇటలీకి ప్రధాని మోదీ. నేడు 5 ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు. రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మానని రవీంద్రరావు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాన రామకృష్ణ. జనసేన ప్రమాణ స్వీకారం సందర్భంగా జనసేన నాయకులు సంబరాలు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభ కార్యక్రమంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సూపర్ 8లో అడుగుపెట్టడం బిగ్ రిలీఫ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. హైదరాబాద్ అయోధ్య విమానం రద్దు. నటుడు పృథ్వీరాజ్ కు షాక్, అరెస్టు వారెంట్ జారీ. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ఉన్నారు. టీటీడీ జేఈఓ గౌతమి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికారు. నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు తిరుమలకు వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. G7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి పీఎం పదవి చేపట్టాక మోదీకి ఇది తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, కెనడా పీఎం జస్టిస్ ట్రూడో తదితరులు హాజరు కానున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్లోని సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మెగా డిఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేస్తారు. దాదాపు 13,000 ఖాళీ నుండితో అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల నగదు పెంపు, అన్నా క్యాంటీన్లు, నైపుణ్య గణనపై సంతకాలు చేస్తారు. హన్మకొండ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కార్యాలయంలో మానని రవీంద్రరావును ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాన రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద దళిత రైతులకు రుణాలిచ్చి ఆదుకునే దిశగా రైతులను ఆదుకునే పథకాలతో రవీంద్రరావు నిత్యం అందుబాటులో ఉండి అందరికీ చాలా సంవత్సరాల నుండి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. బ్యాంకుల తరపున లోన్ ఇచ్చే దిశగా రైతులు పడే కష్టాలకు మీ వంతు సహాయ సహకారం అందించాలని రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎర మహేందర్, జోజిరెడ్డి, మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి, మహేష్ గౌడ్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నందిగామ రవీంద్రబాబు ఆధ్వర్యంలోని విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి సురేష్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర అభివృద్ధి చురుగ్గా సాగుతుందని, ప్రజలకు మంచి రోజులు వచ్చాయని తెలియజేశారు. గత ప్రభుత్వం హయాంలో పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలిన వారికి ఈ ప్రమాణ స్వీకారం సమాధానంగా నిలుస్తుందని తెలిపారు. అలాగే రాజధానిగా అమరావతిని ప్రకటించడం సంతోషదాయకమని, ఈ ప్రకటనతో విజయవాడ, గుంటూరు ఎంత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ బాబు, వేజల్ల కార్తిక్ చౌదరి, పులిపాటి రాజ్ కుమార్, పత్తి రామారావు, ముద్దాడ సూరిబాబు, బొంగువాసు, దేశెట్టి బాబురావు, టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఘనబాబు గెలుపును ఆనందిస్తూ శ్రీహరిపురంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు, జోన్ 1 యువత కోఆర్డినేటర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ. ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ గౌతమ్ పాల్గొన్నారు. T20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కు చేరుకోవడం బిగ్ రిలీఫ్ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. న్యూయార్క్ పిచ్ పై ఆడటం తేలికేమీ కాదు. ఇలాంటి పిచ్ పైన 110+ స్కోర్ అయినా ఛేదించడం కష్టమే. ఏ క్షణంలోనైనా ఫలితం తారుమారే ఛాన్స్ ఉంది. సూర్య, దుబై రాణించడంతో మ్యాచ్ గెలిచాం. లీగ్ దశలో 3 మ్యాచ్ల్లో విజయం సాధించాం. దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో సూపర్ 8లో ఆడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసును నిలిపివేస్తున్నట్లు స్పైస్ జెట్ సంస్థ ప్రకటించింది. 2 నెలల క్రితం వారానికి 3 సర్వీసులు చొప్పున స్పైస్ జెట్ ఈ విమాన సర్వీసును ప్రారంభించింది. అయితే తగినంత డిమాండ్ లేకపోవడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ సర్వీస్ రద్దు చేసినప్పటికీ చెన్నై, అయోధ్య మధ్య విమాన సర్వీసును యథాతథంగా నడుపుతున్నట్లు పేర్కొంది. సినీ ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పేరిట మంచి గుర్తింపు తెచ్చుకున్న సినీ నటుడు పృథ్వీరాజ్ కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతనికి బుధవారం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మనోవర్త చెల్లించాలంటూ పృథ్వీ భార్య శ్రీలక్ష్మి అతనిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరు కావడం లేదని ఫ్యామిలీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల శ్రీవారి సేవల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. నేడు ఇటలీకి ప్రధాని మోదీ. నేడు 5 ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు. రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మానని రవీందర్ రావు శుభాకాంక్షలు తెలిపిన ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాన రామకృష్ణ. జనసేనని ప్రమాణ స్వీకారం సందర్భంగా జనసేన నాయకులు సంబరాలు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునః ప్రారంభ కార్యక్రమంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సూపర్ 8లో అడుగుపెట్టడం బిగ్ రిలీఫ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. హైదరాబాద్, అయోధ్య విమానం రద్దు. నటుడు పృథ్వీరాజ్ కు షాక్, అరెస్టు వారెంట్ జారీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.